వెల్కమ్ టు విజిల్. ఏదైతే విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి ఏబి వెంకటేశ్వర గారు, ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019 నుంచి 2024 మధ్య జగన్మోహన్ రెడ్డి రాజ్యహింస ఒక డిజి స్థాయి అధికారి పట్ల ఏ రకంగా ఎంత అవమానకరంగా ఎంత మానసికంగా కేసులు పెట్టి జైల్లో పెట్టాలి అనే దానికి హైకోర్టులు సుప్రీంకోర్టుల వరకు క్యాట్ రకరకాల ప్రయత్నాలు, ఆఖరి రోజున యూనిఫామ్ వేసుకునే అవకాశం, అది కూడా కోర్టు రంగంలోకి దిగి తప్పని పరిస్థితుల్లో ఆ రోజు ఆయనకి పోస్టింగ్ ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత పరిణామాలు సహజంగా మెజారిటీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు 5 సంవత్సరాలు రాజ్యహింసని ఎదురొడ్డి నిలబడిన ఒక అధికారి రిటైర్డ్ అయిన తర్వాత ఏదో ఒక గౌరవ పొజిషన్లో ఏబి వెంకటేశ్వర గారిని కుటుంబ ప్రభుత్వం నియమిస్తుంది అనేది అందరూ అనుకున్నారు. కొంతకాలం తర్వాత ఈ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పోస్టు అనేదాన్ని ఏబి వెంకటేశ్వర గారిని సంప్రదించకుండానే ఆ జీవో రావటం, నన్ను ఎవరు అడగలేదు దాన్ని ఇచ్చే ముందు, అది నాకు అవసరం లేదు, నేను జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అవినీతి కేసులు కానీ 5 సంవత్సరాల విధ్వంసకర పాలనలో జరుగుతున్నటువంటి వాటిని వెలికి తీసే బాధ్యతని నాకు అప్పచెప్తే నేను సక్సెస్ఫుల్గా దాన్ని చేస్తానని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వ పెద్దలకి నేను విన్నవించాను. దాన్ని తిరస్కరించి నాకు ఇది ఇచ్చారు, దాంట్లో నేను చేయగలిగేది ఏమీ లేదు అని అంటూ, ఆ తర్వాత కొద్ది రోజుల క్రితం రాజకీయ పార్టీ పెట్టబోతున్నానని చెప్పేసి ప్రసార మాధ్యమాల ద్వారా ఏబి వెంకటేశ్వర గారు ఆయన బృందం తెలియపరచడం, ఆ దశలో ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ పాలసీలు, నిర్ణయాలు, కాంట్రాక్ట్సు, విమర్శలే కాకుండా ప్రెస్ మీట్లే కాకుండా కోర్టుల వరకు వెళ్ళే పరిస్థితి. ఈ సమయంలో ప్రశ్న రావణ్ అనే ఒక యూట్యూబర్కి సంబంధించి ఆ యూపీ ఆ చట్టం అనేదాన్ని ప్రయోగించటం తప్పు అని చెప్పేసి తప్పుపట్టేదానికి, ఆ తర్వాత అఖిలపక్షం అనే పేరుతో సిపిఎస్, సిపిఎం, వైసీపీతో ఏబి వెంకటేశ్వర గారు వేదిక పంచుకోవటం, ఆ పక్కనే అంబటి రాంబాబు ఉండటం, ఒక్కసారి సోషల్ మీడియా ఒక యుద్ధ వాతావరణంలాగా ఏబి వెంకటేశ్వర గారు తదితరుల మీద ఒక దాడి లాంటి ప్రయత్నం జరిగింది. మామూలు ఇంటర్వ్యూస్లో అయితే కొన్ని ప్రశ్నలు యాజ్ ఎ జర్నలిస్ట్గా నా సైడ్న అడగాల్సింది, ప్రేక్షకులకి కావలసిన సమాధానాలు. ఇక్కడ గడిచిన 10 రోజుల నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా ఏదైతే అవి ప్రశ్నలనండి, విమర్శలనండి, బూతులనండి, అవి ఏమన్నా కానీ వాటికి సంబంధించి వాళ్ళ ప్రశ్నలకి ఏబి వెంకటేశ్వర గారు సమాధానం చెప్పే ఒక ప్రక్రియని ఇవాళ అమరావతి విజిల్ స్టూడియోలో ఏబి వెంకటేశ్వర గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. ఇది మన డైరీలో మొదటి ఎపిసోడ్ సంపుటి. దానికి భిన్నంగా వాస్తవానికి మీరు ఏదైతే పంచుకోవాలనుకున్నారో, ప్రజలకి తెలియపరచాలనుకున్నారు, అది సమాచారం రూపేణా, పాలసీలు కానీ మీ వ్యూస్ కానీ అనుకోకుండా ఈ రావణ్ టాపిక్, ఈ ప్రశ్న, ఈ పోలీస్ కేసు, మీరు వైసీపీ అంబటి రాంబాబు పక్కన కూర్చోవటం అనేది పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం జరిగింది. దాంట్లో మీ దృష్టికి వచ్చిందా సార్, మీరు ఏదైతే సోషల్ మీడియాలో ఒక దాడి, విమర్శల జడివాన మీ మీద స్టిల్ కురుస్తూనే ఉంది, అవన్నీ చూసారా? మీరు ఉన్నారా ఊళ్ళోనే ఈ మధ్యకాలంలో? సోషల్ మీడియాతో అడ్వాంటేజ్ ఏంటంటే ఏ ఊర్లో ఉన్నా కానీ రియాక్ట్ అవ్వచ్చుగా. సో రైట్ ఫ్రమ్ ది బిగినింగ్, దాడి మొదలెట్టినప్పుడు దగ్గర నుంచి నేను చాలా వినయపూర్వకంగా ఇష్యూస్ రేజ్ చేసిన వాళ్ళకి సమాధానం ఇవ్వడానికి ట్రై చేశాను. కంటిన్యూస్గా ట్రై చేశాను. దాదాపు 10 రోజులు. ఐ థింక్ ట్యూస్డే, ఇట్ ఆల్ స్టార్టెడ్ ఆన్ ఎ ట్యూస్డే, అంతకుముందే నో. సో మొత్తానికి వినయపూర్వకంగా సమాధానాలు ఇవ్వడానికి ట్రై చేశాను. ఇప్పటికీ ట్రై చేస్తున్నాను అదే పద్ధతిలో. బట్ దాడి ఒక రకమైన ఉధృతమైన దాడి మొదలైనప్పుడు దాన్ని వాళ్ళు ఎవరో కూడబలుక్కుని దాడి చేశారని నేను అన్ను. ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఏమవుతుందంటే ఒక మాబ్ మెంటాలిటీ వచ్చేస్తుంది. సో అందరూ పడి అదే మాట, ఒకటే ప్రశ్న అడుగుతారు, అందరూ సమాధానం చెప్పామనుకోండి మళ్ళీ అదే ప్రశ్న అడుగుతారు ఇంకొక ఐడి నుంచి. సో అలా చెప్పుకుంటా వచ్చాను. ఇక తర్వాత లాస్ట్ 2-3 డేస్లో కొంచెం టైం దొరికింది నాకు. ఒక 5-6 గంటలు స్పెండ్ చేసి నా ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను, ట్విట్టర్లోను ఉన్నటువంటి ఈ బూతుల పంచాంగం కామెంట్లు పెట్టేవాళ్ళని, అసందర్భంగా మాట్లాడేవాళ్ళని, మీకు తెలుసో తెలీదో ఈ కామెంట్లు పెట్టడానికి పెయిడ్ బ్యాచెస్ని ఎంగేజ్ చేసుకుంటారు. పొలిటికల్ పార్టీస్ కానివ్వండి, ఎవరైనా పొలిటికల్ పార్టీసే మెయిన్గా, బయట వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది. ఈ పెయిడ్ బ్యాచ్ ఏంటంటే ఒక మనిషిని ఎంగేజ్ చేసుకుంటే వాడు మ్యాక్సిమం 10 అవతారాలు
అవతార్ అంటారు దాన్ని. అది ఐడియా 10 ఐడీలు క్రియేట్ చేసుకుంటాడు. ఒక 10 ఈమెయిల్ ఐడీలో లేకపోతే 10 ఫోన్ నెంబర్ల ద్వారానో 10 ఐడెంటిటీస్ పెట్టుకుంటాడు. మీరు చూస్తే మీకు ఆ ఐడెంటిటీ చూస్తేనే అర్థమైపోతుంది. పెడ్రో EUXY అని ఉంటుంది. వాడు ఎవడాడు పెడ్రో EUXY అనేవాడికి ఒక ఐడెంటిటీ, అది ఆంధ్ర ఐడెంటిటీ అయితే కాదు. సో వీటిని చూస్తే అర్థమైపోద్ది ఇవన్నీ అవతార్స్ అని, ఫేక్ ఐడీస్ అవతార్స్ అని. అంటే వాళ్ళు అదే ఐడి తోటి ఫేస్బుక్లో వస్తారు, ట్విట్టర్లో వస్తారు, యూట్యూబ్లో వస్తారు. ఎవరి మీద దాడి చేయదలుచుకున్నారో వాళ్ళు ఎన్నెన్ని సోషల్ మీడియాలో ఉంటే అన్నిటి మీద వచ్చి అదే కామెంటు ప్రతి చోట పోస్ట్ చేసుకుంటూ పోతారు. సో మీకు కుప్పల కామెంట్స్, అవే కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్, బూతులు వస్తాయి. సో మామూలుగా మనుషులు ఏం చేస్తారంటే ఇద్దరు ఏంట్రా బాబు అని చెప్పి విత్డ్రా అయిపోతారు. పొలిటికల్ పార్టీస్ ఈ ప్రయత్నం చేసినాయి. ఇకపోతే పొలిటికల్ పార్టీస్ సింపథైజర్స్ ఉంటారు. వాళ్ళు విపరీతమైన ఆవేశంతో బాగా పార్టీ అనుబంధాలు ఇవి ఉంటాయి. సంబంధాలు ఉండి చావు కానీ అనుబంధాలు ఉంటాయి. వీళ్ళు చేసుకున్న అనుబంధాలు, వాడెవడో దేకడ వీళ్ళని, బట్ వీళ్ళే ఎక్కువ ఓన్ చేసుకుంటారు. దట్స్ ఓకే, యు ఆర్ ఫ్రీ టు లైక్ ఎనీబడి. సో వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు అంతకుముందు మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి ఇట్ ఈజ్ లైక్ ఎ ఫ్యామిలీ ఇన్ ద సైబర్ స్పేస్. ఇంటర్నెట్లో ఒక ఫ్యామిలీ లాగా వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో పండగ అయినా లేదా ఫంక్షన్ అయినా కానీ ఫోటోలు పెడితే మిగిలిన వాళ్ళందరూ లైక్లు చేయటం ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సోషలైజింగ్. సో వాళ్ళందరూ ఏకమైపోయి ఒక లైన్ తీసుకుంటే ఆ లైన్ మీద కొడతా పోతూ ఉంటారు. సో వీటన్నిటినీ ఇందులో పెయిడ్ బ్యాచ్ ఎవడో మీరు గుర్తించాలి. దెన్ మూకుమ్మడిగా అనాలోచితంగా దాడి చేసేవాళ్ళు ఎవరో గుర్తించాలి. ఈ మొత్తం కన్ఫ్యూజన్లో నిజంగానే బుర్ర ఉన్నాళ్ళు, కొంచెం ఆలోచించేవాళ్ళు, కొంచెం తెలివిగలాళ్ళు, రేషనల్ పీపుల్, వాళ్ళు కూడా ఈ వరవడిలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. సో వాళ్ళకి కొంచెం 1-2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ డిబేటింగ్ ప్లేస్, అదొక డిబేటింగ్ ప్లాట్ఫామ్. యు ఆర్ అపీలింగ్ టు దేర్ మైండ్, దేర్ సెన్స్ ఆఫ్ లాజిక్ అండ్ రేషనాలిటీ. అయినప్పుడు 1-2 సార్లు చెప్పడం నా బాధ్యత. అందులో రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నా బాధ్యత. సో అట్లా చెప్పుకుంటూ వచ్చాను. నవ్ లాస్ట్ 3 డేస్లో ఇవన్నీ క్లీనప్ చేసాను. నవ్ దెర్ ఇస్ ఎ గుడ్ హెల్దీ డిబేట్ ఆన్ మై వాల్స్ ఆన్ ఎనీ ఇష్యూ. దీంట్లో ఏబీ గారు ముఖ్యంగా కొన్ని కామెంట్స్, టీడీపీకి చంద్రబాబుకి పరమ భక్తులు అని చెప్పుకునే వాళ్ళు ప్రశ్న రావణ్కి డబ్బులు ఇచ్చి వీడియోలు చేపిస్తున్న మాజీ పోలీస్ అధికారి అనే పోస్ట్. ప్రశ్న రావడానికి నేను డబ్బులు ఇచ్చి చేపిస్తున్నాను. ఎందుకు చేపిస్తున్నానండి? దానికి ఏదైనా కారణం ఉండాలిగా. నాకేం పట్టింది? నా దగ్గర నుంచి నాకెందుకు వస్తాయి డబ్బులు? నాకు ఎక్కడి నుంచి వస్తాయి? నా దగ్గర డబ్బులు ఉంటే ఐ వుడ్ స్పెండ్ ఇట్ ఫర్ బెటర్ పర్పసెస్. వై దిస్? ఇది ప్రాబబ్లీ ఏమైందంటే మీకు మేము ఒక వీడియోలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. UAPA చట్టాన్ని ఉపయోగించడాన్ని వ్యతిరేకించాలా వద్దా అన్న చర్చ వచ్చినప్పుడు ఇదంతా తిరిగి మనం ఏదో రావణ్ణి సమర్థిస్తున్నట్టు వస్తుందేమో కదా, దాన్ని ఎలా తట్టుకోవడం అనే ప్రశ్న కూడా వచ్చింది. అయినా సరే వస్తే వచ్చింది, మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాము. రావణ్ గుణగణాల గురించి కాదు, ఇది UAPA చట్టం వేయడం గురించి. కాబట్టి దాని మీద మనం వైఖరి క్లియర్గా చెప్పాల్సిన. రావణ్ వ్యాఖ్యల్ని సమర్థించట్లా మీరు? రావణ్ వ్యాఖ్యలతో మాకు అసలు సంబంధమే లేదు, సమర్థించట్లా. రావణ్ వ్యాఖ్యలు సమర్థించాలా విమర్శించాలా అని అంటే మేము వీడియోలు చూడాలి కదండి. ఈ కుర్రాడేమో గంట వీడియోలు చేస్తాడు. 930 వీడియోలు ఉన్నాయంట అతని ఛానల్లో. మేము ఎక్కడ చూడడం ఆ 930 వీడియోలు? మాకేం పట్టింది అసలు? ఇప్పుడు బజార్లో కనిపించేవన్నీ ముక్కలు షార్ట్స్ ముక్కలుగా కనిపిస్తున్నాయి. అన్లెస్ మీరు ఆ వీడియో మొత్తం చూస్తే తప్ప సందర్భం ఏంటో తెలియదు. సో విమర్శించడానికి మా దగ్గర మెటీరియల్ లేదు, సమర్థించడానికి మెటీరియల్ లేదు. సో వీ హ్యావ్ నో ఒపీనియన్ అబౌట్ ఇట్. వీ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎనీ ఒపీనియన్. మాకు అనవసరం అది. మీరు UAPA పెట్టడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకు వ్యతిరేకిస్తున్నావా UAPA పెట్టడానికి? నీకేం తెలుసని? నాకేం తెలుసు అంటే UAPA ఏ కేసు అయినా కానీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసు అయినా, రావణ్ మీద పెట్టిన కేసు అయినా, లేకపోతే నలంద కిషోర్ గారి మీద పెట్టిన కేసు అయినా, నరేంద్ర మీద పెట్టిన కేసు అయినా, ధూళిపాడు నరేంద్ర మీద, అచ్చెన్నాయుడు గారి మీద పెట్టిన కేసు అయినా, నారాయణ గారి మీద పెట్టిన కేసు అయినా FIR చూస్తాం. అంతకుముందు రఘురామకృష్ణరాజు గారి మీద పెట్టిన కేసు అయినా, ABN మీద TV5 మీద పెట్టిన రాజద్రోహం కేసులైనా FIR చూస్తాం. రిమాండ్ రిపోర్ట్ చూస్తాం అరెస్ట్ చేస్తే, లేదా ఓన్లీ FIR చూస్తాం. చూసి ఇది ఇందులో FIRలో ఉన్న కంటెంట్స్ ఈ సెక్షన్లకు అర్హులమే కాదా అని చూస్తాం. లేదు, ఒక మనిషిని అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసినాక మ్యాజిస్ట్రేట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు రిమాండ్ రిపోర్ట్ ఇస్తారు. రిమాండ్ రిపోర్ట్లో అప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషను, వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం మొత్తం వాళ్ళు ఓపెన్గా చెప్పాలి. ఆ రిమాండ్ రిపోర్ట్ చదువుతామండి. రిమాండ్ రిపోర్ట్లో ఏం రాశారు, కేసు ఏంటి,
ఎఫ్ఐఆర్ ఏం చెప్తోంది, విట్నెస్లు ఎవరు, ఎక్యూజ్డ్ ఎవరు, ఇప్పుడు వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ ఏంటి అన్నది ఉంటుంది. అది చదివితే ఆ సెక్షన్లు సరైనవో కాదో మనకు అర్థమైపోతుంది. ఆ రిమాండ్ రిపోర్ట్ని బట్టి చూసినప్పుడు రావణ్ మీద యూఏపీఏ పెట్టడం ఏమాత్రం సమర్థనీయం కాదు అనేది క్లియర్గా మాకు అర్థమైపోయింది, ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో ఇది తప్పయా? మీరు ఒక మనిషి తప్పు చేశాడు అని అంటే ఏ తప్పుకి ఆ శిక్షే ఆ సెక్షనే ఉండాలి తప్ప ఓవర్ స్పీడింగ్ చేస్తున్నాడు హైవే మీద, మనుషులు చచ్చిపోరా, వాడి మీద యూఏపీఏ పెడితే తప్పేంటి అనేది వితండవాదం అవుతుంది. అది లాజికల్ కాదు, లీగల్ కాదు, చట్ట ప్రకారం నిలబడదు. కాబట్టి పరిస్థితుల్లో యూఏపీఏ పెట్టాలా అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, చట్టం ఉంది, దాని మీద క్లారిటీ ఉంది, దాని మిస్యూజ్ మీద కూడా క్లారిటీ ఉంది. ఇట్ ఈస్ నాట్ దట్ నిన్న మొన్న వచ్చిన చట్టం కాదు అది, 2009లో వచ్చింది, 16 ఏళ్ళు 20 ఏళ్ళు అయిపోయింది ఇప్పటికి. దాని మీద మిస్యూజ్ కూడా బాగా జరిగింది, కోర్టులో ఎస్టాబ్లిష్ అయింది మిస్యూజ్ జరిగిన విషయం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఈ సాంప్రదాయం మంచిది కాదు. మీరు ఇవాళ మొదలెడితే రేపొద్దున మీరే కంటిన్యూ చేస్తారు దీన్ని ఎదుర్కోకపోతే. రేపొద్దున గవర్నమెంట్ మారినప్పుడల్లా ఇదే కంటిన్యూ అయిపోతుంది ఈ ట్రెండ్. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ సొసైటీ అని. రావణ్పై ఉపా చట్టం సరికాదు ఏబి వెంకటేశ్వరరావు మీరు అన్న మీడియాలో వచ్చిన క్లిప్ని పెట్టి ఎఫ్బీలో ఒక ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసి కులాలు జాతుల మధ్య గొడవలు పెట్టే రావణ్పై చర్య తీసుకుంటే ఏబి వెంకటేశ్వరరావు సొల్లు కోతలు కూస్తున్నారు. రైట్, ఇది ఆన్ ది వర్జ్ ఆఫ్ అబ్యూస్. బట్ ఓకే, 1-2 సార్లు ఇట్లాంటి వాళ్ళు కూడా భరిస్తాను నేను. బట్ అందులో కంటెంట్ ఉంటే. మేము కులాలు మతాల మధ్యన చిచ్చు పెట్టేవాడిని ఎక్కడ సమర్థించాం? మేము యూఏపీఏ గురించి మాట్లాడుతా అంటే నువ్వు ఈ రావణ్ వీడియోలో ఉన్న కంటెంట్ గురించి చెప్తారంటే మాకు వద్దురా బాబు ఆ కంటెంట్ అంటున్నాం. దేని మీద యూఏపీఏ పెట్టారో దాని వరకే పరిమితం అవుదాం. వాళ్ళు యూఏపీఏ పెట్టడానికి మెయిన్గా వాళ్ళు చూపించిన కారణం ఏంటంటే కులాలు మతాల మధ్యన విద్వేషాలు సృష్టిస్తున్నాడు కాబట్టి యూఏపీఏ పెడతామంటే మ్యాజిస్ట్రేటే ఇసిరావతల పడేస్తాడు కాగితం. సో దానికి వీళ్ళు ఏం చూపించారంటే ఒక హిడ్మాని పొగుడుతూ ఒక వీడియో దొరికింది కాబట్టి తను నక్సలైట్ సింపథైజరు కాబట్టి యూఏపీఏ పెడుతున్నామని చెప్పి అటు నుంచి వచ్చారు. హిడ్మా వైపు నుంచి నరుక్కొచ్చారు. బీజేపీతో వైసీపీకి పొత్తు కోసం మోదీ అమిత్ షా ఇంట్లో ఏబీవీ, నల్లమూతి చక్రవర్తి, సుజనా చౌదరి ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు. మోదీ గారిది అమిత్ షా గారి దర్శన భాగ్యం కలిగితే అంతకంటే కావాల్సింది ఏముంది మాకు? ఎవరి ద్వారా వెళ్ళినా కానీ అంత పెద్దవాళ్ళ దర్శన భాగ్యం మాకు దొరుకుతుందా? కాబట్టి దీన్ని మీరు ఏమనాలి? ఈ యూఏపీఏ రావణ్ టాపిక్ కాకుండా దీని వెనకమా లేదన్నా మీకు ఇవన్నీ ఆపాదించి దీనికి సంబంధించి అప్పుడు ఆ సుజనా చౌదరి అనే ఆయన్ని తీసుకొచ్చి మీరంతా కలిసి ఈ ప్రభుత్వం మీద కుట్ర చేస్తున్నారు అనే నేరేటివ్ దాంట్లో ఏమన్నా అసలు ఎంతో కొంత పొగ అనేది ఉందంటారా? లేదు ఇప్పుడు కాదు, దాదాపు 6-7 నెలల నుంచి కూడా నడుస్తుంది ఇది. ఏమవుతుందంటేనండి, ఐ విల్ టెల్ యూ. మేము సంవత్సరం నుంచి రాజకీయాల్లో పనిచేస్తున్నాం. మేము అంటే నేను, చక్రవర్తి, ఇంకా కొంతమంది చాలా చిన్న ఎవరో నోటబుల్ పర్సన్స్ కాదు కాబట్టి వాళ్ళ పేర్లన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. అందులో ఎవరు ఎమ్మెల్యేలు సుజనాలు లేరు. సంవత్సరం నుంచి రాజకీయాల్లో పనిచేస్తున్నాం. ఏప్రిల్ 13, 2025 నాడు నేను అమలాపురంలో రాజకీయాల్లోకి వస్తున్నానయ్యా, జగన్ నెవర్ అగైన్ అన్న నినాదంతో వస్తున్నాను. నా ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఈ రాష్ట్రానికి జగన్ పరిపాలన అనే పడగ నీడ మళ్ళీ పడకూడదు అనేది నా ముఖ్య ఉద్దేశం. రాజకీయాల్లోకి వచ్చిన ముఖ్య ఉద్దేశం కూడా అదే. కాబట్టి రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పాను. మొదట్లో ఎవరు పట్టించుకోలేదు సార్, లైట్ రెండు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, ఎంతమందిని చూడలేదు అనుకున్నారు. దెన్ వీ స్టార్టెడ్ సీరియస్గా వర్క్ చేయడం మొదలెట్టాం. ఒక 6 నెలల్లో మా ఫస్ట్ టాపిక్ వీ టుక్ అప్ వాజ్ బనకచెర్ల విషయంలో మాకు క్లారిటీ ఉంది. ఇది ఇంకొక కాళేశ్వరం అవుతుందన్న క్లారిటీ ఉంది. కాబట్టి దాన్ని తీసుకుని ముందుకెళ్ళాం. ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ గవర్నమెంట్ ఒక అడుగు వెనక్కేసింది. సర్లే ప్రస్తుతానికి కాదులే అని అంది. ఎందుకంటే అది ఎంత అసంబద్ధమైన ప్రాజెక్ట్ అంటే ఈవెన్ సిడబ్ల్యూసీ పర్మిషన్ రావడం కూడా ఇంపాసిబుల్. సరే అయిపోయింది. ఇంకొకటి మేము చేసుకుంటూ పోయాం. గమనిస్తూ ఉన్న వాళ్ళు ఏంటంటే వీళ్ళు రాను ఇంకా ఆపకుండా పోతున్నారే, వీళ్ళు వెనకాల ఎవరు ఉంటారు, వీళ్ళు ఒక్కళ్ళే ఇదంతా చేయలేరు కదా, చాలా డబ్బు కావాలి కదా, చాలా బలం కావాలి కదా, సపోర్ట్ కావాలి కదా, ఒక్కరే చేయలేరు కదా, ఎవరుండుంటారు అని చెప్పి ఒక రకమైన ఊహాగానాలు మొదలైనాయి. ఎవరుండుంటారు అంటే వెతుకుతారుగా, ఎవడో ఒక బకరాలు దొరకాలి. సో సుజనా గారి పేరు అట్లా ఈ సర్కిల్స్లో, ఈ పొలిటికల్ సర్కిల్స్లో బయటకు వచ్చింది. అది అలా కంటిన్యూ అయిపోతూ అదిగో పూలంటే ఇదిగో తోక అంటాం
మామూలుగానే జరిగేది సోషల్ మీడియా లేనప్పుడే. సోషల్ మీడియా ఉన్నప్పుడైతే అదిగో పులి ఇదిగో తోకంటే అసలు అదిగో పులి పిల్లలు కూడా అంటారు. కాబట్టి అట్లా వచ్చింది. మీరు ఈ 6-7 నెలలు ఏదైతే అమలాపురం మీ రాజకీయ ప్రకటన, ఈ బనకచర్ల ఇష్యూస్, ప్రెస్ మీట్స్, ఈ తతంగం ఇది మీరు ఎత్తుకున్న తరువాత ఈ మధ్య కాలంలో ఈ 6-7 నెలల కాలంలో మీరు కానీ సుజనా చౌదరి గారు కానీ ఎప్పుడన్నా కలుసుకోవడం కానీ మాట్లాడుకోవడం జరిగింది? ఒక్కసారి కాదు, కనీసం ఒక 20 సార్లు కలుసుకుని ఉంటాం. ఒక్కసారి కాదు, ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్. ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి ఫ్రెండ్. అండ్ నేను అసలు అడుగుతా ఉంటాను, మీరు విజయవాడ ఎప్పుడు వస్తున్నారు కాసేపు కూర్చుందామని. ఆయన రావడమే తక్కువ. హైదరాబాద్లో ఆయన ఉన్నప్పుడు నేను ఉండటం, నేనున్నప్పుడు ఆయన ఉండటం, ఆ టైమింగ్ కలవడం కూడా తక్కువ. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ అనేది మీ లైన్లో మీరు వెళ్తున్నారు. సుజనా చౌదరి గారు ఆల్రెడీ కూటమి ప్రభుత్వంలో, దట్టు జాతీయ పార్టీలో ఆయన ఒక ఎమ్మెల్యే కొనసాగుతున్నారు, భాగస్వామ్యంగా ఉన్నారు, ముఖ్యమంత్రిని కలుస్తూ ఉంటారు, పార్టీ కార్యక్రమాలు. ఆయన ఎందుకు మీకు ఆయనకి అనేది ఎందుకు నడుస్తుంది చర్చ? దానికి ఏమైనా రీజన్ ఉందా? సుజనా చౌదరి గారిని కలుస్తూనే ఉంటా. నాకు వైసీపీలో ఎవరు ఫ్రెండ్స్ లేరు, కానీ టీడీపీలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. బీజేపీలో తక్కువ. సుజనా గారు వన్ ఆఫ్ ది పీపుల్. కలుస్తూనే ఉంటా. అది మా పర్సనల్ రిలేషన్షిప్. దానికి రాజకీయాలకు సంబంధం ఏముంది? మొన్నటి వరకు సాక్షి పత్రిక ఏబీ పేరు చివర చౌదరి అని రాసేది. అఖిలపక్షంలో పాల్గొనేసరికి ఏబీ వెంకటేశ్వరరావు అయ్యాడు. కరెక్టే, వాళ్ళ వైఖరిలో కూడా మార్పు వచ్చింది కొంత. నేను ఒకసారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఐఎమ్ అవే ఫ్రమ్ ఎనీ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ పార్టీస్ అండి. నాకు తెలుగుదేశంతోనూ సంబంధం లేదు, వైసీపీతో ఎలాగో సంబంధం లేదు. వైసీపీ వాళ్ళు ఇంతసేపు ఏమనుకునేవాళ్ళు అంటే, సాక్షి పత్రిక వాళ్ళు వీడి ఎంతసేపు ఎంత చెప్పినా వీడు తెలుగుదేశం వాడేలే అన్న ఉద్దేశంతో చౌదరి అని తగిలిచ్చారో లేకపోతే ఇంకొకటి అన్నారో. వాళ్ళు కూడా రియలైజ్ అవుతారుగా. సాక్షి వాళ్ళు రియలైజ్ అయినా అవ్వకపోయినా ఇప్పుడు వైసీపీని సమర్థించే వాళ్ళు కూడా రియలైజ్ అవుతారుగా. ఓకే, వీళ్ళు న్యూట్రల్గానే ఉన్నారు, బయటికి కనపడడం అయితే న్యూట్రల్గానే ఉన్నారు అనేది వాళ్ళల్లో కూడా క్రమంగా మార్పు వస్తుందిగా, చూసి. బట్ ఆ రకంగా తొలగించి ఉండొచ్చు. అది మంచి పరిణామం. ఇది ఇంద్రసేన నాయుడు బెజవాడ ఎమ్మెల్యే పిఏ బెంగళూరులో జగన్ కలిశారు. దీన్ని మధ్యవర్తిత్వం చేసింది ఏబీ వెంకటేశ్వరరావు, నల్లమూరి చక్రవర్తి. ఎవరితను ఏదో సమ్ ఐడి, ఏం పేరు చెప్పారు? బెంగళూరులో కలిసింది ఇంద్రసేన నాయుడు బెజవాడ ఎమ్మెల్యే పిఏ బెంగళూరులో జగన్ కలిశారు. ఇంద్రసేన నాయుడు అంటే సంథింగ్ ప్రశ్న రావణ ఇంట్లో ఆఫీస్ ఇచ్చిన అతను ఇంద్రసేన. అతని పేరు చౌదరి నాయుడు. అసలు వెనకాల ఏదో ఉందో నాకు కూడా తెలియదు. ఇంద్ర అని పేరున్నట్టు గుర్తు. నాకు కూడా అతను పరిచయం. యాక్చువల్గా అతను చాలా కాలం నుంచి పరిచయం. నేను సస్పెండ్ అయినప్పుడు కూడా అతను నాకు యాక్చువల్గా తోడుగా ఉన్నాడు. నాకు ఫస్ట్ లాయర్ని ఐడెంటిఫై చేసి పెట్టింది ఇంద్రానే. నేను ఆదినారాయణ గారిని ఎంగేజ్ చేసే ముందు లాయర్ కోసం వెతుకుతా అంటే దే హెల్ప్ మీ ఇన్ ఐడెంటిఫైయింగ్ ఎ లాయర్. బట్ ఆ తర్వాత ఆ కేసు ఓడిపోయాను నేను క్యాట్లో. ఓడిపోయిన తర్వాత దెన్ ఆదినారాయణ గారు ఏంటంటే అప్పుడు ఢిల్లీలో ఉండేవాళ్ళు. అందుకని హైదరాబాద్లో ఉండే లాయర్ కావాలని చెప్పి ఎవరినో పెట్టుకున్నాం. ఇక ఆ తర్వాత ఆదినారాయణ గారిని పట్టుకుని ఆయనతోనే కంటిన్యూ అయ్యా. ఆ రకంగా ఇంద్ర తెలుసు. అతని నేపథ్యం ఏంటి అసలు? ఈ అమ్మాయి ఆ ప్రశ్న రావడానికి అంత ఎక్స్పెన్సివ్ ప్రిమిసెస్లో అవకాశం కల్పించడం. లుక్, ఇంద్ర వాళ్ళ బ్రదరు టీడీపీలో ఉండేవాడు. 2014 నుంచి 19 వరకు ఇంకొక ఆయన పెద్ద ఆయన ఉండేవారు కదా, హనుమంతరావు చౌదరి. హనుమంతరావు చౌదరి గారు ఎమ్మెల్యే. 19లో క్యాండిడేట్ని మారుస్తారన్న ఊహాగానాలు వచ్చినప్పుడు వీళ్ళు ఐ థింక్ దేవర్ వన్ ఆఫ్ ది క్లెయిమెంట్స్. 19లో ఎవరు పోటీ చేశారో నాకు గుర్తురాట్లా. కళ్యాణదుర్గంలో ఎవరు పోటీ చేసినా కానీ తెలుగుదేశం ఓడిపోయింది ఆ ఎలక్షన్లో. 19 నుంచి 24 వరకు ఇంద్ర వాళ్ళు బ్రదర్ వాళ్ళు టీడీపీలో, పక్కా టీడీపీ మొదటి నుంచి టీడీపీనే. టీడీపీలో టికెట్ కోసం ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు. నియోజకవర్గంలో పనిచేశారు, బోళ్ళంత డబ్బులు ఖర్చు పెట్టారు. ఇది నాకు అడప కలుస్తూ ఉండేవాళ్ళు హైదరాబాద్లో. మా లాయర్ ద్వారానో లేకపోతే ఇంకొకళ్ళ ద్వారానో, ఆదినారాయణ గారు కాదు, వేరే లాయర్ ద్వారా. సో కలుస్తూ ఉండేవాళ్ళు. ఏం జరుగుతుందా అంటే ఏదో చెప్పేవాళ్ళు, బోళ్ళ ఖర్చు పెడుతున్నాం సార్, గట్టిగానే పని చేస్తున్నాం అని. టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు. చివరి నిమిషంలో కాదులేండి, ఒక 5-6 నెలల ముందు నుంచి టికెట్ రాదేమో అన్న సంశయంలోకి వెళ్ళారు. ఎందుకంటే వేరే వాళ్ళకి ప్రామిస్ చేసినట్టున్నారు. ఆ గొడవలో వీళ్ళు చివరి నిమిషంలో ఇంకా 2 నెలలు ఉందనగానో ఎప్పుడో ఎలక్షను వైసీపీలోకి వెళ్ళారు. వాళ్ళు కూడా టికెట్ ఇచ్చినట్టు లేరు. మొత్తానికి తెలుగుదేశం గెలిచింది. ఇంద్రా వాళ్ళు ఇప్పుడు వైసీపీలోనే కొనసాగుతున్నారు. అది నేపథ్యం. అతను ఇల్లు రావణ ఆఫీస్కి ఎందుకు ఇచ్చాడో నాకు స్పెసిఫిక్గా తెలియదు. జనరల్గా అతను అనేది ఏంటంటే, ఈ మధ్య మాట్లాడాను నేను,
ఈ విషయం తెలిసి వాళ్ళ ఇంట్లోనే ఆఫీసు అని చెప్పి నాకు తెలీదు. నేను అడిగితే ఇచ్చాను సార్ అన్నాడు. మరి ఎందుకు ఇచ్చావా, బోళ్ళంత అద్దె అయిపోతుంది కదా అంటే, ఎట్లాగో అద్దె కడుతున్నాం సార్, హైదరాబాద్లో మేము ఉండేది లేదు పెట్టేది లేదు, ఒక ఇల్లు తీసుకుని ఉన్నాం. ఇల్లు కొంచెం కాంట్రాక్టర్లు అనుకుంటా, బాగా వెల్ టు డూ పీపుల్. అందులో మా చుట్టాల ద్వారా ఈ కుర్రాడు పరిచయం రావణ్, సో అందుకని ఆఫీస్ పెట్టుకుంటానంటే ఇచ్చాము అన్నాడు. అట్లా ఫ్రీగా ఇవ్వరు కదా సార్, అంత ఎక్స్పెన్సివ్ ప్లేస్లో వితౌట్ మోటో ఒక ప్రశ్న రావణ్, దట్టు జర్నలిస్టిక్ బ్యాక్గ్రౌండ్, ఒక మంచి పెద్ద సంస్థలో పనిచేసిన వ్యవహారం కాదు, అతను హావభావాలు ఇవాళ ఏదైతే ఆ ఏలూరు సభలో మాట్లాడిన పక్కన పెడితే, అతను యూట్యూబ్ చేసే వీడియోస్లో కూడా ఆ అబ్యూజింగ్ లాంగ్వేజ్, నా కొడక అని కెమెరా ముందు ఎదుటి వాళ్ళని తిట్టడం అనేది అత్యంత దారుణమైన భాష. డిఫరెంట్ స్టైల్ ఆఫ్ డూయింగ్ ఇట్. నాట్ నేను అందుకే చెప్తున్నాగా, నేను ఎప్పుడు చూడలేదు అతను వీడియోలు. ఎప్పుడన్నా ఒక చిన్న వీడియో చూసానేమో తప్ప, నన్ను ఇంటర్వ్యూ చేశాడు కాబట్టి ఆ మాత్రం అయినా. ఇంకా ఒక మహిళా యూట్యూబర్ సిబిఎన్ గారు మీకు ఇంటెలిజెన్స్ చీఫ్ పదవి కట్టబెడితే వైజాగ్లో కొడికత్తి, పులివెందుల్లో గొడ్డలిపోటు ఎందుకు ముందుగా మీరు పసిగట్టలేకపోయారు అని ఒక మహిళా యూట్యూబర్ గట్టిగా ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని. మా మగధ లక్ష్మి గారే అంటారు, మా పక్క ఊరు ఆవిడ వెళ్ళండి, నూజుడు పక్కనే తెనివే. సో అన్నీ మాకు చెప్పి చేయరమ్మా, మాకు చెప్పి చేయరు. మర్డర్లు జరగకుండా ఏ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు ఆపలేదు. సో అది అవగాహన లోపంలేండి. అది మీ అసమర్థత వల్ల 2019లో టీడీపీ ప్రభుత్వం ఓడిపోయింది అని ఆవిడ తీవ్రంగానే ఆరోపించారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు విడిపోవటానికి మీ ఇంటెలిజెన్సే కారణం అని ఆవిడ బలంగానే చెప్తున్నారు. టీడీపీ ఓడిపోవటం వల్ల రాష్ట్రం జగన్ చేతిలో అల్లకల్లోలం అవడానికి కూడా కారణం మీదే. 3 ప్రశ్నలు. అన్నిటికీ నేనే కారణం, ఏదో నన్నే చీఫ్ మినిస్టర్ చేయొచ్చు కదా. మరి చీఫ్ మినిస్టర్ ఎందుకు, పార్టీ ప్రెసిడెంట్లు ఎందుకు? నిర్ణయాలు తీసుకునేది ఎవరండి? వేర్ డస్ ది బక్ స్టాప్? నా దగ్గర ఆగుద్దా? మీ ఆఫీసులో నిర్ణయాలు మీరు తీసుకుంటారా, మీ అసిస్టెంట్లు తీసుకుంటారా? మీ అసిస్టెంట్లు అసిస్ట్ చేస్తారు, అంతే కదా. దీనికి ఒకేసారి ఫుల్ స్టాప్ పెట్టడం మంచిది. ఎవరి వల్లనో ఓడిపోరు. ఓవరాల్గా మనం సరైన పర్సెప్షన్ లేకపోతే, ప్రజల్లో సరైనటువంటి ఫీల్ లేకపోతే, ఒక ప్రభుత్వం నడిపే ప్రభుత్వ పెద్దకు ఎన్ని రకాల సోర్సులు ఉంటాయండి. ఇంటెలిజెన్స్ మీన్స్ ఒక సమాచారం, బేసికల్లీ దానికి సంబంధించి అసలు రాష్ట్రంలోనో దేశంలోనో జరిగే విపత్కర ఒక అల్లకల్లోల నుంచి, అశాంతి నుంచి కాపాడేదానికి దానికి సంబంధించిన వ్యవహారం. దాని ఇప్పుడు పొలిటికల్ పార్టీలు, సెంట్రల్ ఐబీ కానీ స్టేట్ ఇంటెలిజెన్స్లు కానీ దాన్ని రాజకీయ వ్యవహారాలకి వాడుతున్నారు అనుకోండి. దీంట్లో అసలు ఇంటెలిజెన్స్ పాత్ర ఎంత ఉంటుంది అసలు? ఆ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా సరే ఒక రకంగా చెప్పాలంటే చాలా లిమిటెడ్గా ఉంటుంది. మేము నార్మల్గా వాట్ వీఆర్ సపోజ్ టు డూ, వాట్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మేము ఉండగా రాయలసీమలో ఈయన ఇప్పుడు శబరి వాళ్ళ ఫాదర్ పేరేంటి, బైరెడ్డి రాజశేఖర రెడ్డి. బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఏ పార్టీలోనూ లేడు, ఖాళీగా ఉండేవాడు. రాయలసీమ సాధన సమితినో ఏదో ఉద్యమం, రాయలసీమ ఉద్యమనో, ప్రత్యేక రాయలసీమ ఉద్యమనో లేకపోతే ఏదో మొదలెట్టి ఆయన రాయలసీమలో తిరగడం మొదలెట్టాడు. అన్ని జిల్లాలు, అన్ని కాన్స్టిట్యున్సీలు తిరగడం మొదలెట్టాడు. దీని ఇంపాక్ట్ ఏంటి, ప్రజల్లో దీని ఇంపాక్ట్ ఎంత ఉంది, ఎంతవరకు దీనివల్ల అలజడులు జరిగే అవకాశం ఉంది, లేకపోతే ఉద్యమాలు జరిగే అవకాశం ఉంది, లేకపోతే పెద్ద పెద్ద ధర్నాలు, హింస ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు ధ్వంసం అయినట్టు అట్లాంటిది ఏదైనా జరిగే అవకాశం ఉందా అనేది ముందస్తుగా పసిగట్టే బాధ్యత మాది. సో దాంతో బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి టూర్ మొత్తం మేము ఒక్కళ్ళమే ఆయన వెనకాల తిరిగింది. ఆయన టూర్ని రాయలసీమ ప్రజలు ఎవడు పట్టించుకోవాలా, మేము ఒక్కళ్ళమే పట్టించుకున్నాం. మేము ఫుల్ కవరేజ్ ఇచ్చాం. ఎందుకంటే మాకు అది అవసరం, మా ఉద్యోగం అది. దీనివల్ల ఏదైనా ఎక్కడైనా మంట పెడుతున్నారేమో చూసి, ఎక్కడైనా మంట అంటుకుంటుందేమో చూసే బాధ్యత మాది. సో ఆ టూర్ మొత్తం మేము ప్రతిరోజు కవర్ చేసాం. ఆయన ఏ ఊరు వెళ్తున్నాడు, ఎంతమంది వచ్చారు, ఏం చెప్పాడు, ప్రజల భావోద్వేగాలు ఎలా ఉన్నాయి అనేది చూడటం మా బాధ్యత. అక్కడ మీడియా వాళ్ళు ఉంటారు, వీళ్ళ పార్టీ వాళ్ళు ఉంటారు, ఇంకా వేరే సమాచార సాధనాలు ఉంటాయి. కానీ వాళ్ళు ఎవరు ఇంత కన్సిస్టెంట్గా ప్రతిరోజు వెనకాల తిరిగి సమాచారం ఒక పద్ధతి ప్రకారం అందించే మెకానిజం ఎవరికి ఉండదుగా, ఓ ప్రాసెస్ ఉండదుగా. ఆ ప్రాసెస్ మా దగ్గరే ఉంటుంది. అది మా బాధ్యత కూడా.
కాబట్టి అలాంటి పనులు చేస్తాం. దెన్ వీ యూస్ టు టెల్ ది గవర్నమెంట్, రాయలసీమలో ప్రాజెక్టులు లాంచ్ అవ్వట్లేదండి, దాని మీద కొంత ప్రజల్లో అసంతృప్తి ఉంది, అది ఎక్కువయ్యేలా ఉంది, దీన్ని మీరు అడ్రస్ చేయాలి గట్టిగా అని చెప్పి మేము 1కి 10 సార్లు చెప్పాం. చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు విన్నారన్నమాట. విని ఒక రోజు 2 రోజులు టూర్ పెట్టుకుని రాయలసీమ ప్రాజెక్టులు మొత్తం తిరిగి చూసి, అప్పుడు కొన్ని రిజర్వాయర్లు, సొరంగాలు, పెండింగ్లో ఉన్న వర్క్స్ అవి చూసి, ఆయన హెలికాప్టర్లు వెళ్ళేవాడు, మేమేమో కార్లలో పడి మట్టి రోడ్ల మీద, తవ్వే కాలువల రోడ్ల మీద పడతలు వేస్తూ వెళ్ళేవాళ్ళం వెనకాల. చివరికి గండికోటలో ఒక రాత్రిపూట కాంట్రాక్టర్లు అందరినీ పిలిచి మీటింగ్ పెట్టి రాత్రి 9 అయింది అక్కడ బయలుదేరేటప్పుడు, గండికోటలో మీటింగ్ స్టార్ట్ అయ్యేటప్పటికి. రాత్రి 2 వరకు నడిచింది మీటింగ్, అర్ధరాత్రి 2 వరకు. ఓ పక్కన వర్షం పడుతుంది. ఆ గండికోటలో పెద్ద ఇంతమంది కూర్చోవడానికి పెద్ద ప్లేస్ కూడా లేదు, షామియానాలు. అసలు గండికోటలో చీఫ్ మినిస్టర్ నైట్ హాల్ట్ చేస్తే ఎంతమంది అధికారులు, ఇంజనీర్లు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంతమంది అధికారులు ఉంటారు? సో వాళ్ళందరూ పడుకోవడానికి రూములు కూడా లేవు. అటువంటి పరిస్థితిలో రాత్రి 2 వరకు మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగితే చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు అవగాహన వచ్చింది, ఏది ఎక్కడ పెండింగ్ ఉంది, ఎందుకు పెండింగ్ ఉంది అనేది. దాని మీద కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ తర్వాత రాయలసీమ ప్రాజెక్టులు కొంచెం ముందుకెళ్ళడం మొదలైనాయి. కొంచెం హంద్రీనీవాలో వర్క్స్ బాగా జరిగినాయి. గాలేరు నగరి అప్పుడే గండికోట నిర్వాసితులకు డబ్బులు కట్టి 400 crores కట్టి వాళ్ళ గండికోట నింపటం మొదలెట్టారు ఫస్ట్ టైం. సో అలా ఆ రోజు రాత్రి నాకు ఇంకా గుర్తు, ఫుల్ వర్షం పడుతుంది. నేను, పయ్యావుల కేశవ్ గారు, ఇంకొక 2-3 ఎమ్మెల్యేలు అందరం ఒక్క సింగిల్ రూమ్లో పడుకుని మొత్తానికి అది అయిపోయింది. దానివల్ల మంచి పరిణామాలు వచ్చినాయి. రాయలసీమ ప్రాజెక్టులు కొంచెం ముందుకు కదిలినాయి. సో దట్ వుడ్ బి అవర్ కంట్రిబ్యూషన్ అండ్ విల్ బి హ్యాపీ అబౌట్ ఇట్. టికెట్లు ఎవరికి ఇవ్వాలి, వీళ్ళకి ఇస్తే గెలుస్తారు, వీళ్ళకి ఇస్తే ఓడుతారు, లేకపోతే రిజల్ట్స్ ఇలా వస్తున్నాయి, మీరే గెలుస్తారు, బ్రహ్మాండమైన మెజారిటీ, ఆహా ఓహో అనే పాత్రలో మీరు లేరా? లేవు. జనరల్గా అసలు ఇంటెలిజెన్స్ కాకుండా ప్రభుత్వ యంత్రాంగానికి ఎన్ని రకాల సోర్సెస్ ఉంటాయండి. వాళ్ళు పార్టీ నుంచి వచ్చేది మెయిన్గా ఉంటుంది. దెన్ మీడియా సోర్సెస్ ఉంటాయి. దెన్ మీడియాలో కొంచెం హైయర్ లెవెల్లో ఉన్న వాళ్ళతో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది. సో దే గెట్ టు నో. అన్ని ప్రశ్నలు వేశారు, మీరు ఏమి అడగట్లేదు. ఇవి మేజర్గా ఏదైతే ఎక్కువగా ప్రచారం ఉన్న, ఎక్కువగా చూస్తున్న వ్యవహారం, జనరల్గా అడుగుతున్న వ్యవహారం, వాళ్ళకి ఆపర్చునిటీ, వాళ్ళ ఆవేదనని. దట్స్ రైట్. వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడడానికి కుదరదు కాబట్టి వాళ్ళ గొంతుకు మీరై అడుగుతున్నారు. సో అడగండి. ఇంకా ఏ ఖురాన్నో బైబిల్నో సంస్కరించాల్సిన అవసరం లేదు, హిందూ మతాన్ని మాత్రమే సంస్కరించడానికి మీరు బయలుదేరారా అని ఈ అడుగుతుంది. నేను అందులో ఏ మతమైనా కానీ మన హిందూ మతం ఎవరో సంస్కరించకుండా ఇక్కడ దాకా రాలేదు కదా. ఈశ్వర్చంద్ర విద్యాసాగర్, రాజా రామ్మోహన్ రాయ్ పేరు చెప్పడం మర్చిపోయానని ఎవరో తిట్టారు కూడా, మర్చిపోయాను యాక్చువల్గా, గుర్తు రాలా. సో అలాగే మనకు లోకల్గా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి, తెలుగు వారికి వచ్చేసరికి త్రిపురనేని కానివ్వండి, నార్ల వెంకటేశ్వరరావు కానివ్వండి, కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, వాళ్ళందరూ ఇవాళ మనకు అవన్నీ పెద్ద దానికి విలువ కనపట్టలేదు. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఆ సంస్కరణలకు పూనుకున్నారో మీరు గమనించాలి. పూర్తి ఛాందసం అలుముకున్నటువంటి చీకటి రోజుల్లో వాళ్ళు ఒక చిన్న కొవ్వొత్తి పట్టుకుని బయలుదేరారు మనకు వెలుతురు చూపించడానికి. దానికి చాలా ధైర్యం కావాలి, చాలా ఆలోచన కావాలి. గురజాడ అప్పారావు గారి లాగా ఇవాళ ఒక్క నాటకం రాసి చూపించమనండి ఎవడన్నా, కెపాసిటీ ఉందా ఎవరికన్నా? రాజమండ్రి లాంటి శ్రోత్రియ కేంద్రంలో విధవా పునర్వివాహాలు జరిపించే ధైర్యం ఎవడన్నా ఊహించుకోగలడా ఈ రోజున? త్రిపురనేని రామస్వామి లాయర్ అయి ఉండి ఐర్లాండ్లో చదువుకుని వచ్చి గుడివాడ దగ్గర అంగళూరోడు తెనాలి పోయి ఏం చేస్తున్నాడు? తెనాలి ప్రజలు ఎలా ఎన్నుకున్నారు ఆయన్ని చైర్మన్గా 2 సార్లు, మున్సిపల్ చైర్మన్గా? అంటే ఆ రోజుల్లో ప్రజల్లో ఎంత విశాలత్వం ఉండేదో ఊహించుకోండి. ఇవాళైతే నువ్వు నాన్ లోకల్ పోరా అనేవాళ్ళు. ఆయనకి ఏం పట్టింది కాబట్టి కూర్చుని అవన్నీ రాశాడు. ఎంత ధైర్యం కావాలి? ఆ రోజున బాగా గట్టిగా వేళ్ళు అనుకున్నటువంటి సామాజిక పరిస్థితుల్ని పగలగొట్టుకుని రావడానికి నార్ల వెంకటేశ్వరరావుకి ఎంత ధైర్యం ఉండాలి? ఒక పేపర్కి ఎడిటర్గా ఉండి అంత సంస్కరణవాదమైనటువంటి పుస్తకాలు రాయడానికి ఎంతమంది ఎడిటర్లు రాశారు అలాంటి పుస్తకాలు? వాళ్ళందరి ఫలితాలు మనం ఇవాళ అనుభవిస్తున్నాం. కాబట్టి సంస్కరణ లేకుండా ఏ మతము ముందుకు పోదు.
ఖురాన్ బైబిల్ గురించి మాట్లాడుతున్నారు కదా, క్రిస్టియానిటీలో సంస్కరణలు రాలేదనుకుంటున్నారా వీళ్ళకి ఏం తెలుసు, అసలు ఏం చదువుకున్నారు వీళ్ళు? క్రిస్టియానిటీలో సంస్కరణలు రాకుండానే అసలు ప్రొటెస్టెంటినిజం వచ్చిందా, కాల్వినిజం వచ్చిందా, ప్రెస్బిటేరియనిజం వచ్చిందా? ఎంత సంస్కరణలు జరిగినాయో, దానికి ఎన్ని యుద్ధాలు జరిగినాయో వీళ్ళకి ఏం తెలుసు? ఏం చదువుకుని చచ్చారు కాబట్టి. ఇవాళకి కూడా దీస్ క్రిస్టియానిటీ ఈజ్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ రిఫార్మ్స్ వెస్ట్లో. పెంతెకోస్టిజం, ఇట్ వాజ్ అ మూమెంట్, ఇట్ వాజ్ అ హ్యూజ్ మూమెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ 1910 ఆర్ 1907. దాని ఇంపాక్ట్ మీకు అక్కడ జరిగే సంస్కరణల ప్రభావం ఇక్కడ క్రిస్టియానిటీ ఫాలో అయ్యే తీరు మీద కూడా మీకు రిఫ్లెక్షన్స్ కనిపిస్తాయి, మీకు తెలీదు. జనరల్గా ఇక్కడ జరిగే ప్రశ్న అది, మీ ఒక్కళ్ళే కాదు, ఏదైతే హిందూ మతంలో ఉన్నదానికి సంబంధించిన ఎవరైనా ఇది తప్పు అని అంటే దీనిలో ఉన్న మంచి చెడులు ఆ ప్రశ్నలో ఉన్న అర్థాన్ని వదిలేసేసి మీరు బైబిలు ఖురాను ప్రశ్నించే దమ్ము మీకుందా అని అటు నుంచి ఎదురుదాడి అనేది ఇప్పుడు బాగా ఇంకెక్కువైంది. కరెక్ట్, అది అసలు అసంబద్ధమైన వాదం. నేను నా ఇంటిని ఊడ్చుకుంటానా లేదా పక్కింటి డాడి ఊడ్చుతానండి వెళ్ళి? క్రిస్టియానిటీని సంస్కరించుకోవడం వాళ్ళకి తెలవదా? వాళ్ళు బాధ్యత పడరా? వాళ్ళు బాధ్యత లేని మనుషులు అనుకుంటున్నారా మీరు? వాళ్ళు బాధ్యత పడబట్టే కదా ప్రొటెస్టెంటిజం వచ్చింది, లేకపోతే మొత్తం రోమన్ క్యాథలిక్సే కదా, పోప్ యొక్క అధికారమే కదా మొత్తం క్రిస్టియానిటీ మీద, అందులోంచి వచ్చిందిగా, వాళ్ళే సంస్కరించుకున్నారుగా. దాన్ని విస్తృత పరిధిలో మీరు అడిగిన ప్రశ్న వాళ్ళ సంస్కరణ గురించి మాట్లాడే ధైర్యం నీకుందా అని. అసలు మనం ధైర్యం చేయక్కర్లా, వాళ్ళ మతాలను వాళ్ళు ఆల్రెడీ సంస్కరించుకుంటున్నారు. ఇప్పుడు కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి సంస్కరించుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ క్రిస్టియానిటీలో సంస్కరణలు హిందూయిజంలో సంస్కరణల కంటే ముందు నుంచే బయలుదేరినాయి. ఓ 200 సంవత్సరాల ముందు నుంచే వాళ్ళు కొట్టుకు చచ్చారు, యుద్ధాలు చేసుకున్నారు. తర్వాత ఇంకా కంటిన్యూస్గా నడుస్తూనే ఉంది, ఇప్పటికీ నడుస్తూనే ఉంది. దాని ఇంపాక్ట్ కూడా ఇక్కడ క్రిస్టియానిటీ ప్రాక్టీసెస్ మీద పడుతుంది. వీళ్ళు ఎవరికి తెలియదు ఆ మైన్యూట్ డీటెయిల్స్. అలాగే ఇస్లాం కూడా, ఇస్లాంలో మార్పులు తక్కువ వస్తాయి బికాజ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఫిక్స్డ్. క్రిస్టియానిటీకి ఇస్లాంకి తేడా ఏంటంటేనండి, క్రిస్టియానిటీలో ఒక సెంట్రల్ పేపల్ పవర్ అని ఉండేది, పోప్ దగ్గర పవర్ ఉండేది. సో ఆయన డిసైడ్ చేసేవాడు మొత్తం ఏం చేయాలన్నది. ఇస్లాంలో డెసిషన్ మేకింగ్ కొంచెం డిస్ట్రిబ్యూటెడ్గా ఉంటుంది, డెలిగేటెడ్గా ఉంటుంది. ఏ దేశంలో ఆ మెయిన్ మతాచార్యుడు ఎవరుంటే వాళ్ళు చెప్పినట్టుగా ఆ దేశం వాళ్ళ వరకు పోతారు. సో దేశాల మధ్యన ఇస్లాంని ప్రాక్టీస్ చేసే విధానంలో చాలా తేడాలు ఉంటాయి. అవి మనకు తెలియవు, ఆ మతంలో వాళ్ళకే తెలుస్తాయి. అవి ఏమి వీళ్ళకే తెలియవు. సో మా ఇల్లు మేము ఊడ్చుకుంటా అంటే నువ్వు ముందు పక్కిల్లు ఊడ్చే దమ్ముందా నీకంటే? కంప్లీట్లీ ఇర్రేషనల్ ఆర్గ్యుమెంట్. ఒక మేధావిగా ఎన్నాళ్ళు మిమ్మల్ని సమాజం గుర్తించింది, గౌరవించింది. వైసీపీ నుంచి వేధింపులు ఎదుర్కొని అంబటి రాంబాబు పక్కన ఎలా కూర్చుంటారు? ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ఎలా పోరాటం చేస్తారు? ఓకే, రాజకీయాల్లో ఉన్నది ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం కోసం మాదంటూ ఒక ఐడెంటిటీ, మాదంటూ ఒక స్పేస్, దెన్ మాదంటూ ఒక ఐడియాలజీ ప్రజలకు ప్రజెంట్ చేయడం కోసమే కదా రాజకీయాల్లోకి వచ్చేది. లేకపోతే ఎందుకు వస్తాం? ఇకపోతే పక్కన ఎలా కూర్చుంటారు అని అంటే, ఆ రోజున అఖిలపక్ష సమావేశానికి పిలిచినప్పుడు ఇంకెవరెవరు వస్తున్నారా అని చెప్పి నేనైతే అడగల. నార్మల్గా మేము పోవడమే తక్కువ, ఇప్పుడు 1-2 సమావేశాలకే వెళ్ళాం. ఎప్పుడు ఎవరిని అడిగే అలవాటు లేదు ఇంకెవరెవరు వస్తున్నారు అని. నేను అంబటరాంబాబు గారు వస్తున్నారని నాకు తెలీదు. నేను వెళ్ళిన తర్వాత ఇంకా మొదలెట్టరేమండి అంటే వైసీపీ నుంచి పేరు నాని గారు వస్తూ ఉన్నారండి, ముందు ఆయన లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయిందంట, అంబటరాంబాబు గారిని పంపిస్తా ఉన్నారు అని అన్నారు. ఓకే అని ఒక 5 నిమిషాలు వెయిట్ చేసాం. అప్పటికి కూడా ఆయన రాకపోయేసరికి దాదాపుగా సభ మొదలైపోయింది. ఆయన వచ్చేసరికి సభ మొదలయ్యి మాట్లాడడం మొదలెట్టారు. అంబటరాంబాబు గారు వచ్చి కూర్చున్నారు. నాకేంటి ఇబ్బంది? నాకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అందులో లేచి వెళ్ళిపోవాలా నేను అక్కడి నుంచి? వెళ్ళిపోవాలి అని మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, అలాగే వైసీపీని ద్వేషించేవాళ్ళు, మీరు గతంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి రాజ్యహింసను ఎదుర్కొన్న వాళ్ళు, అసలు అది పార్టీయే కాదు, జగన్మోహన్ రెడ్డి నాయకుడే కాదు, జగన్మోహన్ రెడ్డి ఒక పరమ దుర్మార్గుడు అని ఆ అర్థాలు వచ్చేలాగా మీరు గతంలో మీ పట్ల మీరు, నేను అనలేదు, ఆ మాటలు అనలేదులే, కానీ అలా అర్థం అటువంటి బరువైన పరిస్థితులను దాటుకుని మీరు వచ్చారు. ఏదైతే ఈ ఉపా చట్టం ఉందో, ఇదే చట్టం అంతకుముందు ఉన్న రూపం సెడేషన్ రఘురామకృష్ణరాజు గారిని పెట్టారు. ఆ పెట్టిన పార్టీ సాక్షాత్తు ఒక పార్లమెంటు సభ్యుడిని తన పుట్టినరోజున తీసుకొచ్చి చావు బతుకుల దాకా నెట్టి, అతనికి అసలు ఎటువంటి ప్రోటోకాలు లేని పరిస్థితుల్లో ఒక దుర్మార్గం ఎలా ఉంటుందో ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో లేదా సౌత్ ఇండియాలో
ఏదైనా జరిగితే బీహార్లోనో ఉత్తరప్రదేశ్లోనో జరిగినాయో కానీ సౌత్లో ఒక ఎంపీ మీద ఈవెన్ రీసెంట్గా హైకోర్టు కూడా ఉత్తరప్రదేశ్లో కూడా జరగల, ఎంపీ మీద అసలు జరగల, ఇండియాలో భారతదేశ చరిత్రలో జరగల. కానీ అట్లాంటి పరిస్థితి కల్పించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాస్తవానికి. ఇవాళ ఈ ప్రభుత్వం పెట్టిన ఉపా చట్టం గురించి మాట్లాడటం కానీ దాని గురించి చర్చించడం కానీ ఇది తప్పు అంటానికి కానీ అసలు ఆ పార్టీకి నైతిక అర్హత లేదు అనే వాదన ఉంది. అట్లాంటి వాళ్ళతో మీరు ఎలా షేర్ చేసుకుని వాళ్ళు నువ్వు మాట్లాడుతున్నావా, నువ్వు ఈ పార్టీ ప్రతినిధిగా వచ్చావా, నువ్వు నిన్నటిదాకా చేసింది ఏంటి, ఇవాళ నీకు చట్టం రాజ్యాంగం ఇవాళ గుర్తొచ్చినా నీకు అని చెప్పేసి ఏబి వెంకటేశ్వర గారు లాంటి వ్యక్తి అంబటి రాంబాబును గొడ్డలి ఓడదీయకుండా వేదిక షేర్ చేసుకోవటం ఏంటి అని బలంగా వాదించేవాళ్ళు ఉన్నారు. కరెక్ట్. కొంచెం అందులో కొంత రీజనబుల్నెస్ ఉంది అడిగే దాంట్లో, కాకపోతే అది కరెక్ట్ కాదు. ఎందుకో చెప్తా. అదే దిస్ ఈజ్ ద జనరల్ పర్సెప్షన్. అందుకే దానికి సమాధానం చెప్తా. అఖిలపక్షం ఒక ఇష్యూ మీద మాట్లాడినప్పుడు, ఒక అఖిలపక్షంలో ఒక ఇష్యూ మీద మాట్లాడినప్పుడు ఆ ఇష్యూ మీద మాత్రమే మీరు మాట్లాడగలరు తప్ప ఆ పార్టీల మీదకి పొలిటికల్గా పోలేరు. ఈశ్వరయ్య గారు సభాధ్యక్షుడు, ఆయన మొట్టమొదటే చెప్పాడు మనందరం వేరు పార్టీలకు చెందిన వాళ్ళం, మన ఆలోచనలు మన పార్టీల విధానాలు వేరువేరుగా ఉంటాయి, కానీ వాళ్ళు మనం కలిసింది కేవలం ఉపా చట్టం ఉపయోగించడం దాని దుర్వినియోగం మీద, కాబట్టి దానికే పరిమితం అవ్వండి, మీరు పొలిటికల్గా ఏ స్పీచ్లు ఇవ్వద్దు, ఆ ఇష్యూకే పరిమితం ఇవ్వండి అని అన్నారు. అది మర్యాద కూడా. అంటే ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు అట్లాగే జరుగుతాయి. మీరు చెప్పింది ఎప్పుడు చేయగలనో చెప్పనా, మీరు అంబటి రాంబాబు గారిని నన్ను కూర్చోబెట్టి మీరు ఒక మోడరేటర్గా ఉండి ఒక డిబేట్ కండక్ట్ చేస్తే అప్పుడు ఈ మాటలన్నీ మాట్లాడుకో, అంతే తప్ప అది సమయం సందర్భం కాదు ఆ విషయం అడగడానికి. అక్కడ ఆ అంశానికి మించి అటు ఇటు పోవడం మర్యాద కాదు. చంద్రబాబుకు మీకు మధ్య ఏమైనా ఉండొచ్చు, అంటే గతంలో మీకు సీట్ ఇస్తాను అని ఇవ్వకపోయి ఉండొచ్చు, అందువల్ల మీరు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారా? లేదులేండి, సీట్ ఇస్తాను అని ఆయన ఎప్పుడు చెప్పలా. నేను అసలు ఆ టాపిక్ హిందూ మతాన్ని సంస్కరిస్తున్నా అంటున్నారు ఏబి వెంకటేశ్వర గారు. మరి మీ సామాజిక వర్గంలో ఎంతమందికి మీరు ఉపయోగపడ్డారు, ఎంత సంస్కరించారు? పోనీ ఇతర కులాల వాళ్ళనైనా మీరు సివిల్స్ వైపు ఏమన్నా చేయూతను అందించారా? నాకెవడు చేయూతను అందిస్తే నేను సివిల్ సర్వీస్ పాస్ అయ్యాను. ఇప్పుడు గాడికి ఫైర్ ఉండాలి, పొట్టలో ఫైర్ ఉన్నవాడికి వస్తుంది. ఎందుకంటే చాలా కష్టమైన ఎగ్జామ్స్ అవి. మామూలుగా ఓవరాల్గా మీరు నియర్లీ ఒక 1 year అయిందా? హార్డ్లీ డైరెక్ట్గా హైపర్ యాక్టివ్గా ఉండటం. దీంట్లో కొంత మీ ప్రయాణం ప్రభుత్వానికి కొంత సెగ తగులుతుంది అన్నట్లుగా భావించి ఈ విషయాన్ని ఒక్కసారే మీ మీద సోషల్ మీడియాలో ఈ రకమైన స్పందన రావడానికి వెనకమాల ఏదైనా శక్తులు పనిచేసి మిమ్మల్ని మీ స్పీడ్ని కొంత కంట్రోల్ చేయాలి, మీ మూలన కొంత ఇబ్బంది అవుతుంది అనేలాంటి ఆలోచన ఉండొచ్చు అని మీరు ఏమైనా అనుకున్నారా? అనుకున్నాం. ఎందుకు ఒకసారి ఇంటి మీద పడిపోయారు అని అంటే, సంవత్సరం నుంచి మనం చేసే పనులు ఏ ప్రభుత్వానికైనా కొంచెం పక్కలో బల్లెలానే ఉంటాయి. అరికాల్లో చెప్పులో రాయి అనుకోండి, పని కంట్లో నలుసులాగా తయారయ్యాం. సో అవన్నీ వాస్తవాలే కాబట్టి ఏమి గట్టిగా తిప్పి కొట్టలేకపోయారు. ఇప్పుడు మేము ఒక స్పెసిఫిక్ ఇష్యూ మీద యూఏపీఏ దుర్వినియోగం మీద మాట్లాడితే రావణ్ పట్ల పబ్లిక్లో ఉన్న పర్సెప్షన్ని ఆధారం చేసుకుని వీడు రావణ్ని సమర్థించడానికి వచ్చాడు, దొరికాడు రా వేసుకుందాం వీడిని అన్న ఆలోచనతో చాలా కోడి బుర్రలు పనిచేసినాయి. మిగిలిన కోళ్ళన్నీ గొర్రెల్లాగా వాళ్ళ వెనకాల పోయినాయి అనేది నా అంచనా. అంటే రాజకీయాల్లో కొన్ని సెలెక్టివ్ అంశాలు, దాని ప్రాతిపదికన ప్రోజ్ అండ్ కాన్స్ అవి చూసుకుని కదా మామూలుగా ఆ మైలేజ్, ఆ వ్యవహారం, రాజకీయం, ఇంటలెక్చువాలిటీ ఈ వ్యవహారాలు వేరు. దాని చదువు, సంస్కారం, ఆ గోల అదొక సెక్షన్. రాజకీయం అనేది అదొక దాని డెఫినేషన్ మారిపోయింది పూర్తిగా. ఏం చేస్తే ఏమైద్ది అనేది అసలు మీరు దాని జోలికి వెళ్ళే ఉద్దేశం లేదా మీకు? ఇవాళ ఎవరో అడిగారు, ఏమండి ఎంత చదువుకున్న వాళ్ళైనా కొంచెం లౌక్యం ఉండాలి కదా, లౌక్యం లేకుండా ఎట్లా పనిచేస్తున్నారు మీరు అంటే, మేము రాజకీయాల్లోకి వచ్చింది లౌక్యంగా పనిచేయడానికి కాదు, నిజాయితీగా పనిచేయడం కోసం, అంతే తప్ప మేము
లౌక్యంగా పనిచేసే కాడికి చాలా పార్టీలు ఉన్నాయి. వాటిలో ఎక్కడో చోటకి ఎవరో ఒకళ్ళని ఫాలో అవ్వండి మీరు. మేము లౌక్యం కాదు, నిజం కోసం కట్టుబడి ఉండేవాళ్ళం, మేము పట్టించుకోం. అండ్ మీకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఆ పార్టీకి ఒక 5%, ఈ పార్టీకి ఒక 5% ఈ హార్డ్ కోర్ భక్తజనం ఉంటారు. అంటే ఏం చెప్పినా కానీ ఇక మా పార్టీ రైటు, అవతలాడు తప్పు అనేవాడు. కానీ 60 to 70% ఆఫ్ పీపుల్, జనరల్ పీపుల్, చాలా తెలివిగల వాళ్ళు, విజ్ఞత గలవాళ్ళు, మంచి ఏదో చెడేదో తెలుసుకోగలిగిన వాళ్ళకి నిజం చెబితేనే వాళ్ళతో కనెక్ట్ అవ్వగలుగుతాం. మేము లౌక్యంగా ఉంటే వాళ్ళతో ఎందుకు కనెక్ట్ అవుతాం? మిగిలిన పార్టీలు లౌక్యంగా ఉండట్లేదా? ఇవన్నీ లౌక్య పార్టీలేగా, లౌకిక పార్టీలు. సో మేము లౌక్యం కోసం రాజకీయాల్లోకి రాలేదు. అసలు మేము కొన్ని విలువల కోసం వచ్చాం. ఆ విలువలను ఎస్టాబ్లిష్ చేయనప్పుడు మాకు రాజకీయాలే అనవసరం. ఇది ఏదైతే రీసెంట్గా ఒక సోషల్ మీడియా తుఫానో సునామీయో అలా సాగి ఇలా ప్రస్తుతానికి ఆ ప్రశ్నలకి, సోషల్ మీడియా ప్రశ్నలకి, విజిల్ ప్రశ్నలకి, విజిల్ ప్రేక్షకుల కోసం ఆల్ ద వే ఏబి వెంకటేశ్వర గారు విజిల్ స్టూడియోకి వచ్చి ఇంతసేపు సవివరంగా మనతో ముచ్చటించినందుకు మీకు ధన్యవాదాలు. ఇట్స్ ఎ ప్లెజర్.